ఈ రోజు వీడియోలోకి వచ్చి ఇండోబెల్ ఇన్సులేషన్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. 6th జనవరి నుంచి 8th జనవరి వరకు ఓపెన్ అయి ఉంటుంది. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే 1972లో స్టార్ట్ అయింది అనమాట. ఇండోబెల్ ఇన్సులేషన్ లిమిటెడ్ అని. ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్సులేషన్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంక్లూడింగ్ మనకి నోడోలేటెడ్ అండ్ గ్రాన్యులేటెడ్ వూల్ అని. దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే ఇది వచ్చి మనకి సౌండ్ ప్రూఫ్ వాల్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఉదాహరణ చూసుకుంటే సినిమా హాల్స్ కానీ పార్టీ రూమ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో సౌండ్ ప్రూఫ్ ఎలా ఉంటుందో అలాగే ఈ ఐటమ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో 2 రకాలుగా ఉంటాయి మనకి. మినరల్ అని, సెరామిక్ ఫైబర్ నూడిల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మనకి థర్మల్ ఇన్సులేషన్ జాకెట్స్ కూడా తయారు చేస్తూ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి రెసిడెన్షియల్ గాను, కమర్షియల్ గాను, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ద్వారా వేరియస్ రిలేటెడ్ ఇన్సులేషన్ మెటీరియల్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కస్టమర్ ఒక స్పెసిఫికేషన్స్ తీసుకొని షేప్స్, సైజెస్ అవన్నీ మెజర్ చేసుకొని వాళ్ళకి ఎంత డెన్సిటీలో కావాలో అలాగే 3Dలోని 2Dలోని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అవి చేసి డ్రాయింగ్స్ అవి తీసి కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి మెటీరియల్ ద్వారా అందిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్లోని, మహారాష్ట్రలోని ఉన్నాయన్నమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి మనకి సర్టిఫికేషన్ ISO 900-1 అని 2015 అని చెప్పి క్వాలిటీ సర్టిఫికేట్ కూడా ఉంది మేనేజ్మెంట్ కి. అలాగే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. అలాగే ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ కూడా, అలాగే చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ కనుక చూసుకుంటే 230 క్లయింట్స్ ఉన్నారనమాట. అలాగే 520 ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు కంప్లీట్ చేసింది. రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 61% మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వస్తే 24.45% మనకి ట్రేడింగ్ ద్వారా వచ్చిందనమాట. మిగిలిన 14% మనకి సర్వీసెస్ ద్వారా అనమాట. ఒకవేళ ఇన్స్టాల్ అయిన తర్వాత దాని సర్వీసెస్, మెయింటెనెన్స్ ద్వారా మనకి రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే 60% మనకి డొమెస్టిక్ ద్వారా రెవెన్యూ వస్తే 34.5% మనకి ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తూ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ లో మనకి మంచి కంట్రీస్ అంటూ ఉంటాయి అనమాట. స్విట్జర్లాండ్ అని, USA అని, తైవాన్ అని, జర్మనీ అని, సౌత్ కొరియా అని చెప్పి. అలాగే డొమెస్టిక్ గా మనం చూసుకుంటే తమిళనాడు, ఉత్తరాఖండ్ లోనే మనకి రెవెన్యూ మెయిన్ ఎక్కువ వస్తుంది. టోటల్ ఓవరాల్ 19 స్టేట్స్ లో బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని గురించి చూసుకుంటే ఎంత బిజినెస్ ఉంది కానీ SME కేటగిరీలో తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి దాని వల్ల ఫైనాన్షియల్స్ చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఎంత చిన్న కంపెనీ అన్నది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ మనం చూసుకుంటే ఏంటంటే 22లో వచ్చి మనకి అసెట్స్ చూసుకుంటే 14,88,00,000 అసెట్ ఉంటే 23లో మనకి 12,32,00,000 అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే మార్చిలో వచ్చేటప్పటికి అసెట్స్ 15,29,00,000 ఉంది. అది సెప్టెంబర్ 24 అయ్యేటప్పటికి దగ్గర 13,20,00,000 వచ్చింది అనమాట. అసెట్ వాల్యూ తగ్గింది. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే మార్చ్ 22లో 977 కోట్లు అనమాట. 9,77,00,000 అనమాట మార్చ్ 22లో. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే 21,06,00,000. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 17,98,00,000 అనమాట రెవెన్యూ. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 5,57,00,000 రెవెన్యూ వచ్చింది అనమాట. ఓవరాల్ గా రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. మళ్ళీ మార్చ్ 23లో ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ మార్చ్ 24లో డ్రాప్ వచ్చింది అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి ఓన్లీ దగ్గర 11 కోట్లు కాబట్టి మేబీ ఇంకొక 6 నెలలు ఇంకొక 5 కోట్లు వచ్చినా సరే దగ్గర 17 కోట్లు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి రెవెన్యూలో ఫాల్ గానే ఉందన్నమాట. అలాగే ప్రాఫిట్ చూసుకుంటే 22లో 15 lakhs వచ్చింది. అలాగే 23లో చూసుకుంటే మళ్ళీ 90 lakhs ప్రాఫిట్ వచ్చింది అనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 1,04,00,000 ప్రాఫిట్ వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 42 lakhs ప్రాఫిట్ వచ్చింది అనమాట. దీన్ని బట్టి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ తగ్గుతున్నా సరే ప్రాఫిట్ మాత్రం పెరుగుతూనే ఉంది. అలాగే అప్పు చూసుకుంటే కరెక్ట్ గా చూసుకుంటే 3,42,00,000 అప్పు ఇప్పుడు కంపెనీకి ఉందన్నమాట. అలాగే ఎబిటా మార్జిన్ కనుక మనం చూసుకుంటే 11% ఎబిటా మార్జిన్ తోని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 5.74% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉందన్నమాట. అలాగే ఇండస్ట్రీ PE చూసుకుంటే 19 times ఉందన్నమాట. ఓవరాల్ గా కంపెనీ వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 28,98,00,000 ఉందన్నమాట. అలాగే ROE మనం చూసుకుంటే 18.21% ఉంది. ROCE చూసుకుంటే 28.15% ఉందన్నమాట. అప్పు చూసుకుంటే 0.93 times ఉంది. అలాగే రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 18.21% ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3.32% ఉంది.
అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే అడిషనల్ గా ప్లాంట్ మిషనరీ కొనడానికి అని చెప్పి ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి అనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అంటే ఐపీఓ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా తీసుకున్నారనమాట. ఫిన్షర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అన్నల్లో ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారనమాట. అలాగే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెబ్సైట్ లో మనకి తెలుస్తుంటుంది అనమాట అలాట్మెంట్ అయిందా లేదా అని చెప్పి. ఈ ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే 6 జనవరి నుంచి 8 జనవరి వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ అనమాట. ఒక షేర్ ప్రైస్ వచ్చి మనకి 46 రూపీస్ అనమాట. ఒక లాట్ లో మనకి 3000 షేర్స్ ఉంటాయి ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి. అలాగే టోటల్ ఐపీఓ సైజ్ చూసుకుంటే 10,14 లక్షలు అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూయే. అలాగే మనం లిస్టింగ్ వచ్చి మనకి బిఎస్సి ఎస్ఎంఈలో తెలుస్తూ ఉంటుంది అనమాట. మనకి అలాట్మెంట్ వచ్చి జనవరి 9 తెలుస్తుంది. అలాగే రిఫండ్ కూడా 10th జనవరికి రిఫండ్ తెలుస్తుంది అనమాట. లిస్టింగ్ వచ్చి 13 జనవరిలో లిస్ట్ అవుతుంది అనమాట ఐపీఓ. ఒక లాట్ లో 3000 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,38,000 అమౌంట్ మనకు కావాల్సి వస్తుంది అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. ఓవరాల్ గా ఐపీఓ ఏంటంటే యాక్చువల్లీ కంపెనీ చూసుకుంటే బ్రాండ్ గాను డొమెస్టిక్ గాను ఇంటర్నేషనల్ గా కూడా బ్రాండ్ వాల్యూ ఉంది, కానీ ఫైనాన్షియల్స్ పరంగా చూసుకుంటే మనకి సేల్స్ లో ట్రెండ్ మిస్సింగ్ ఉందన్నమాట. అలాగే మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి, కానీ చిన్న కంపెనీ కాబట్టి రెవెన్యూ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందుగా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇందులో రిస్క్ తో కూడిన పని ఉంటుంది కాబట్టి. సార్ మీరు మీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలన్నారు, మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి చేయొచ్చు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ గ్రే మార్కెట్ ప్రీమియం లో కూడా పెద్ద డిమాండ్ అంటూ లేదు. సో రిస్క్ ఐపీఓ కాబట్టి మీరు మీ అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.